ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్నాం. ఇది భగత్ సింగ్ నగర్. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే ప్రదేశంలో వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 70-80 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ కరెంటు బిల్లు, నల్లా బిల్లు అన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా వీళ్ళు పే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ రాకముందు నుంచి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడా వీళ్ళు ఇళ్ల కోసం అర్జీ పెట్టుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం ఎన్నికల ముందు వీళ్ళకి ఖచ్చితంగా పక్కా ఇల్లు వీళ్ళకి ఇస్తామని హామీ ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత తీరా తెలిగ్గా దాటివేయడం. నిన్న కురిసిన హైదరాబాద్లోని భారీ వర్షాల కారణంగా వీళ్ళ ఇల్లుల పైన ఆ చెట్లు కూలిపోవడం, కరెంటు తీగలు అన్నీ రాలిపడడం, ఆ స్తంభాలు కూలిపోవడం చూసినాం. చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు. కరెంటు లేక, అంటే వీళ్ళు కరెంటు బిల్లు కడుతున్నా, నాలా బిల్లు కడుతున్నప్పటికీ ఈ బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వీళ్ళ ఓపిక నశించి ఇన్ని ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని అడుగుతున్నా కూడా ఏ ఒక్కరు వీళ్ళకి న్యాయం చేయకపోగా వీళ్ళకి నిరసనకైతే దిగిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరి వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైట్. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరు? సురేష్ అన్న. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు అన్న. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడనే ఇంత పెద్ద మా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు మొత్తం పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఇప్పుడు మీ ఇక్కడ నిన్న రాత్రి భారీ వర్షాల కారణంగా మీకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎదురయ్యాయి? అంటే ఇలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుందని చెప్పేసి గత 6 నెలల నుంచి మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర ఇక్కడ రోడ్డు నిర్మాణం చేస్తామంటే ఈ బస్తీ నుంచి వేరే బస్తీకి ఇక్కడ వేయొద్దు, ఎందుకంటే రోడ్డు వేస్తే ఈ బస్సు కంటే హైట్ వస్తుంది కాబట్టి వర్షాలు వస్తే బస్సీలోకి నీళ్ళు వచ్చి ఇళ్ళల్లో నీళ్ళు మల్లుకుంటాయని చెప్పి మొరబెట్టుకున్నాం. వారు కూడా రోడ్డు నిర్మాణాన్ని ఆ వరకు ఆపేశారు. మాకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేయండి అని ఆయన గెలిచిన 10 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మటి పడుతున్నాం. మరి ఇక్కడే కట్టిస్తా అని చెప్పేసి ఎలక్షన్ టైంలో మాకు వాగ్దానం చేశాడు. మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మాకు పక్కా ఇళ్ళ నిర్మాణం అనేదే లేదు. నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు చెట్టు కొమ్మలు ఇరిగిపడి కొంతమంది గాయాల పాలయ్యారు. నైట్ అంతా కరెంటు లేక మొత్తం ఆ నీళ్ళు ఎత్తిపోసుకోవడమే సరిపోయింది మా వాళ్ళకందరికీ. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రధాన అంశాలు ఏంటి? ప్రధాన అంశాలు ఏంటంటే ఈ పోరాటం ఇయ్యాల నుంచి చేస్తున్నది కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు పక్కా ఇళ్ళ నిర్మాణం కావాలని చెప్పి పోరాడుతున్నాం. మరి పాలమూరు ప్రజలపై అంత వివక్షత ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి లంబడి తాండాకు మా కళ్ళ ముందలనే పునాదులు వేసి మా కళ్ళ ముందలనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి. మరి మేము పాలమూరు ప్రజలం కదా, మరి మాకెందుకు? మేము కూడా వారి పక్కనే ఉన్నాం కదా, మరి మా పట్ల ఎందుకు అంత వివక్ష అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు 30 ఏళ్ల కిందట పాలమూరు నుండి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉన్నారు, అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు, అంటే మరి పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తాడు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళామని ఈ ప్రజాపాలన ఉన్నటువంటి ముఖ్య మినిస్టర్లను దగ్గర ఒక 6-7 మందిని కలిసి విన్నతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు మేము ఉన్నప్పుడు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి ఎందుకు మీరు పని ఫాస్ట్ అప్ చేస్తలేరు అని చెప్పి మాట్లాడాడు. కానీ తర్వాత మాకు రిజల్ట్ అనేది ఏం కూడా కనిపించలేదు. మరి ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఆయన పాలమూరు బిడ్డగా పాలమూరు ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఇక్కడ పాలమూరు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ఆయన ఎంత తొందరగా చొరవ చూపిస్తే అంత తొందరగా ఈ పరిష్కారానికి. కేవలం పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళిరా? కలెక్టర్లు వీళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళే పరిస్థితి ఏమైనా? కలెక్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలుకి మాకు చూసి అసలుకి వెళ్ళిపోయే పరిస్థితి. మొన్న ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మా ప్రజలను అసలుకి చీమలను చూసినట్టు విసగ్గించుకుంటున్నారంట. మేము మీకెందుకు నిర్మాణం చేయాలి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరే కావాలంటే ఆ ల్యాండ్లో అక్కడ పిల్లర్లు పడవు, కావాలంటే మీరు కొన్ని చోట్లు వెతుక్కొచ్చి మాకు చూపేయండి, మేము అప్పుడు చూస్తాం మీ పని అని చెప్పి మాట్లాడిన పరిస్థితి అంట. అంటే వారికి చదువు రాదని చెప్పేసి అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు వారి దగ్గర మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నట్టు? మీరు అనుకున్నది ప్రభుత్వం ద్వారా అవుతుందనే ఆశ మీలో ఉన్నదా? ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం అన్నారు కదా. అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేశాము, వారి ఎమ్మటి తిరిగాము. వాళ్ళు మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో వేసిన పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. ఇల్లులు కట్టేయమంటే ఇక్కడ పక్కన డబల్ బెడ్రూమ్లు ఇల్లు రీఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మా వాళ్ళు నిరసన చెప్తే అందరినీ తీసుకుపోయి స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇక్కడ మాకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేయాలి, అక్రమ రోడ్ నిర్మాణాన్ని ఆపేయాలంటే ఒక్కొక్కరు కేసులు పెట్టి లోపడేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇంత నిర్బంధాన్ని మా పైన చూపిస్తున్నారు. వచ్చింది పాలమూరు ముఖ్యమంత్రి కాబట్టి, రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏదో చిన్న ఆశ మా లోపడుంది,
ఎందుకంటే మా బిడ్డగా మా తల్లి కడుపులో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి మాకెందుకు ద్రోహం చేస్తాడని ఒక చిన్న ఆశ మాలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య వెళ్ళింది అనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళలేదు, లేకపోతే వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? బహుశా వెళ్ళలేదనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇది ఎంతసేపు ఉన్నా ఈ లోకల్ లీడర్లు కానీ మినిస్టర్లు కానీ ఇక్కడి వరకే ఈ ఇష్యూను నడిపిస్తున్నారు అని పై స్థాయికి వెళ్ళనీయడం అంటే మేము కూడా ఈరోజు నిర్ణయించుకున్నాం. ఎందుకు మనం ఎన్ని రోజులు ఉన్నా వీళ్ళ చుట్టూ తిరగడం అవుతుంది కదా, ఒకసారి ఈ ఇష్యూని బయటకు తీసుకొస్తే ఎందుకు పరిష్కారం దొరకదా అని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, అంటే ఇది వాళ్ళు చెప్తున్న అంశం. అంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, అయినా కూడా ఇల్లులు కట్టిస్తలేరు, ఎన్నో వర్షాలు, ఎన్నో ఎండలు, ఎన్నో ఇబ్బందులు చూస్తామని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇప్పుడు అంటే నిన్న రాత్రి బాగా వర్షాలు పడి ఇబ్బంది పడ్డారు కదా, ఇట్లా ఇంకెప్పుడన్నా అయిందా? ఇంతకుముందు కూడా అయింది, ఇంతకుముందు ఎవరు రాలేదు, ఇప్పుడు అయ్యింది. అదిగో గుడ్సున్నది, ఇంట్లో లోపలికి వెళ్దామంటే భయం అవుతుంది మాకు. 30 సంవత్సరాల నుంచి ఉన్నాము, వానకు తడిసి ఎండకోండి, మేము తిండి లేక ఏం లేక పనికి వెళ్ళకపోతే మాకు నడవదు. ఏం పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదు. నిన్న పడ్డది మరి చెట్టు, ఇప్పుడు వచ్చి ఎవరు రావట్లేదు చూస్తాను. ఇప్పుడు ఎవరైనా చెప్పిండ్రా మీకు పక్క ఇల్లు కట్టిస్తామని ఎవరైనా హామీ ఇచ్చిండ్రా గతంలో? ఆమె ఇస్తామంటున్నారు అంతే, మాకు అంటే ఇస్తలేదు. పేపర్లు అన్ని దిక్కులు పోయినాయి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అమ్మ నువ్వు? ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు. అది కట్టిస్తే చాలు, సమస్య తీరిపోతుంది. మీకు మామూలుగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఈ వానలు పడ్డప్పుడు, ఈ వరదలు వచ్చినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి? బాగా ఇబ్బంది అవుతుంది, నీళ్లు తోడు పోసుకోవాలి బయటికి, ఇంట్లోంచి బయటకు వచ్చి కూర్చుంటాము. ఏం చేయాలి, వానకి తడిసిన అది అయిపోతున్నాం మేము. చూడొచ్చు, అంటే వాళ్ళు బాగా ఆవేదనకు గురై వాళ్ళు ఇక ఓపిక నశించిపోయి ఇక తట్టుకోలేక చివరికి రోడ్డు మీద బైఠాయించి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా ఒక ప్రభుత్వం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు ఎన్నోసార్లు ఈ వరదలను వానలను తట్టుకొని భరించిండ్రు ఆ యొక్క ఇళ్లలో ఇబ్బందులు అనేవి. మరి ఇప్పుడు వాళ్ళ పోరాటాన్ని చూడొచ్చు మనం. మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది. రోడ్డును కూడా నిలిపివేసి వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు పక్కా ఇళ్ళ నిర్మాణం జరగాలని చెప్పేసి, ఎందుకనంటే అక్రమ రోడ్డు నిర్మాణం చేసి వాళ్ళ ఇల్లును కూల్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. సార్ వాళ్ళతో అమ్మ చెప్పండి, ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి ప్రధానంగా? మాకు చాలా ఇబ్బంది అయింది రాత్రంతా, పిల్లలు ఎవరు మేము పనుకోలేదు, రాత్రంతా ఇదే ఉంది మాకు పరిస్థితి. ఒక్క ప్రభుత్వం ఎవరు రాలేదు మాకు వచ్చి చూడడానికే కూడా. ఇంతవరకు నైట్ నుంచి రైట్ అంత గాలి వచ్చింది, కట్టెలు కూలిపోయి ఇంట్లో పడ్డా కూడా ఎవరు దిక్కులేరు మాకు. మా పరిస్థితి ఇట్లైనా ఓట్ల టైంలో వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, కానీ మాకు ఇల్లులు మాత్రం కట్టిస్తలేరు. మా పరిస్థితి ఇట్లనైనా మేము ఇట్లనే బ్రతకాలా? ఎట్లాంటి ఇబ్బందులు అవుతుంటే మీకు ప్రధానంగా వర్షాలు పడ్డప్పుడు? ఎట్లన్నా ఇంట్లో అంతా నీళ్ళు వస్తాయి, ఎట్లా బతుకుతాం మేము? అంతా కట్టిస్తామని చెప్తారు, ఇంతవరకు ఎవరు కట్టిస్తలేరు. కడతా అని చెప్తారు, కట్టలేరు. ఓట్ల టైంలో వచ్చి ఓట్లు వేయమని చెప్తారు, పట్ట పేపర్లు ఇస్తామంటారు, ఎవరు వేస్తలేరు. ఎట్లా మా పరిస్థితి? మేము ఎట్లా ఉండాలి? పిల్లలు ఉన్నారు మాకు, చిన్న చిన్న పిల్లలు, మేము ఎక్కడ పోవాలి పిల్లల్ని వేసుకొని? ఎట్లా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మా బాధలు ఎట్లున్నాయి, ఎవరికి ఎట్లా చేయాలి? మాకు ఇల్లు ఇస్తలేరు నాయన, ఇస్తామంటున్నారు. యా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఓట్లు కోటే వస్తారు, ఓట్లు వేయించుకొని పోతారు. మేము పోయి కాళ్ళ గడుపులు పట్టుకుంటా ఇస్తామమ్మా అంటే మాకు ఆనందం పడి ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని ఆనందం పడుతున్నాం. కానీ మా కన్నీళ్ళు కారుస్తున్నారు. ఇక్కడ మీడే సావులు వెళ్తాం, మాకు ఈడే చచ్చిపోతాం. ఆ రేకులు వచ్చి మింద పడుతున్నాయి, కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు. రాత్రి పిల్లల మీద పడేద్దెళ్ళు, మా మీద పడేద్దెళ్ళు. మాకేమైనా ఏం కాదు, పిల్లలకి ఏమైతే మేము ఏంటికి బతకాల? మాకు ఇల్లు కావాలా, ఇల్లు రావాలా, అంతే.
చూశారు కదా, ఇది వాళ్ళు చెప్తున్న అంశం. అంటే వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతోటి ఇక్కడ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి వాళ్ళు ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి వెళ్ళి నిరీక్షించి ఇక ఓపిక నశించిపోయి మేము ఈ పోరాటానికి ధర్నాకు దిగామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఏ ప్రభుత్వం కూడా ఈ 30 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో కావచ్చు, అటు బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నా. అయినా కూడా ప్రభుత్వం నుండి అసలు ఎలాంటి ఒక సానుకూల స్పందన లేకపోవడమే వీళ్ళ యొక్క ఓపిక నశించే విధంగా చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, చూద్దాం మరి దీనిపైన ఇక ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, మరి ఒకవేళ ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా, మరి ఒకవేళ నిజంగా ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తే వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే అక్రమ రోడ్డు నిర్మాణం చేసి వీళ్ళ యొక్క ఇల్లులు కానీ గుడిసెలు కానీ ఇక్కడ కూల్చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందనే విధంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్కసారి కూడా వాళ్ళకు పాజిటివ్గా స్పందించిన దాఖలాలు లేదనేది కూడా వాళ్ళ ప్రధానమైన ఆవేదన. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ నుంచి కావచ్చు, ఎమ్మెల్యే నుంచి కావచ్చు, ఇక్కడ ఎంపీ నుంచి కావచ్చు ఒక పాజిటివ్ స్పందన వీళ్ళకి లభించేది. ఎందుకంటే ఖచ్చితంగా మీకు మేము అధికారంలోకి వస్తే మాకు ఓట్లేసి గెలిపిస్తే నేను అధికారంలో ఉంటే మీకు ఇల్లు కట్టించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తా అనే ఒక ధీమాను వాళ్ళు వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తీరా వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం పట్టించుకోలేదు. చెప్పండి. రాత్రి అంతా మాకు నిద్ర లేక చిన్నపిల్లలు పెట్టుకొని గొంతు కూర్చొని దీపాలు ముట్టించుకొని కూర్చున్నాం సార్. కరెంటు గిరాంటి ఏది లేదు మాకు. కరెంటు లేకుండా ఏది లేకుండా రాత్రి అంతా మేము నిద్ర పోకుండా మాకు బాత్రూమ్లు ఇండ్లు చెట్లు వాడి మొత్తం గుడిసెలు కూలిపోయినాయి. గుడిసెలు కూలిపోతే రాత్రి అంతా గొంతు కూర్చున్నాం. మాకు నిద్ర లేదు. ఈయలు గుడ్డియలు దోమలు మమ్మల్ని కలిసి సాపాలన్నా సార్. మేము ఇట్లా చచ్చిపోవాలా? మేము ఎన్ని దినాలు ఇట్లా ఉండాలి? 30 ఏళ్ళ నుండి మేము ఇక్కడ ఉన్నాం. 30 ఏళ్ళ నుండి మాకు ఏది ఇల్లు లేదు, ఇడుపు లేదు, మా పిల్లలు లేరు, జల్లలు లేరు, ఎవరు లేకుండా మేము వెట్టిగా బతున్నాం సార్. ఇక్కడ రోడ్డు మీద బతున్నాం, రోడ్డు మీద దర్ర చేస్తున్నాం. మాకు ఈ బైసిగినారు గుడిసెలకు ఏమైనా న్యాయం చేస్తారా చేయరా? చూసారు కదా, ఇది వాళ్ళు చెప్తున్న అంశం. అంటే కేవలం ఇక్కడ ఇల్లుల సమస్య కాదు, బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి లేవు అనేది వాళ్ళ ప్రధానమైన కారణం. వీళ్ళకి ఇట్లాంటి గుడిసెల్లోనే మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అక్కడ వాళ్ళు ఒక 2-3 రేకులను నిర్మించుకొని దానికి పరదాలా కప్పుకొని అందులోనే దాని వాష్రూమ్గా మనం డైలీ యూజ్ చేసే ఒక టాయిలెట్స్గా బాత్రూమ్స్గా యూజ్ చేసే ఆ పరిస్థితిని చూడొచ్చు. ఇది జనరల్గా యూజ్ చేయడమే, వాతావరణం అన్నీ సరిగ్గా ఉంటేనే యూజ్ చేయడమే చాలా కష్టమైన పరిస్థితి. ఇలాంటి వరదలు వచ్చి అవన్నీ కూలిపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఆ బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా టాయిలెట్స్ను ఎలా యూజ్ చేస్తాం? అంటే స్వచ్ఛ భారత్ నినాదం కావచ్చు, మనం చూసుకుంటే సామాన్యుడి రైట్ టు లివ్ మనకు రాజ్యాంగమే చెప్తోంది. ప్రతి ఒక్క మానవ పౌరుడికి ఇక భారతదేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాళ్ళు అనుకున్నది అచీవ్ చేసి బతికే హక్కు అనేది రైట్ టు లివ్ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ఉంది. రైట్, చెప్పండి. మేము 30 ఏళ్ళ నుండి కరెంటు బిల్లులు కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం. మాకు ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ అన్ని కడుతున్నాము, నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు. నెలకు వచ్చి 1 నెల కట్టకున్నా కానీ కరెంటు కూడా వచ్చి తీయలు కడిగేసిపోతున్నాడు. మా ఇంట్లో మీటర్లో కడిగేసిపోతున్నాడు. మేము నెల కరెంటు బిల్లు కట్టుకుంటున్నాం, నల్ల బిల్లు కట్టుకున్నాం. మేము కష్టం చేసుకొని కూలీలు చేసుకొని బతున్నాం. మాకెందుకు ఇస్తలేరు? ఇక్కడ మాకు బైసీన వరకు న్యాయం జరగాలంతే. దానికి బాత్రూమ్ లేక లైన్ కట్టి గుడిసెలు మట్టము. వారం రోజులకు 1 రోజు లేడీస్ స్నానం చేస్తారు. ఎవరైనా 5 రోజులు 6 రోజులకు స్నానం చేస్తున్నాం మేము ఒకరొకరు లైన్ తీరక. ఆరవుల్లో నెలలో ఒక 10 రోజులు పడిపోతున్నాం. 20 రోజులు మీటింగ్లకు అయిపోయింది. మీటింగ్ పోయినప్పుడల్లా చూద్దాం కలెక్టర్ తో పోయిండు, సీఎం తో పోయినాము, ఎంఆర్ఓ తో పోయినాము. ఎన్ని ఆఫీసులు ఉంటే అన్ని ఆఫీసులకు తిరిగినాం. ఎవడు మాకు కొన్ని లక్షల దిరాక్షలు ఇచ్చినా కానీ ఎవడు పట్టించుకోవాలి. మమ్మల్ని 30 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి పట్టించుకోవాలి. మాకు ఇండ్లు ఇవ్వాలి. మాకు ఇండ్లు మేము చాలా రోజుల నుంచి ఉన్నాము. 30 సంవత్సరాలు ఉంటున్నాం. మేము అవస్థలు చాలా పడ్డాము. మేము జాగ మళ్ళీ వేసాము. నువ్వు జాగ కొని అవసరం లేదు, మాకు ఇల్లు కట్టియాలి. మేము చాలా అవసరాలు పడుతున్నాం. మేము మా జీవితాలు గడుపుకొని నీకు ఓటేస్తున్నాం. మేము కష్ట జీవులు మావి కష్టపడుకుంటున్నాం. మేము రాత్రి పగలు మాకు నిద్ర లేదు. పిల్లలకు జల్లలకు నిద్ర లేదు. ఇలా చెట్టు కూలి పడ్డాయి, ఇండ్లు కూలి, పురుషాలు మాకు బాత్రూమ్ లేవు, ఇల్లు లేవు, ఏమి లేవు. మేము అవసరాలు చాలా పడ్డాము. దయచేసి మమ్మల్ని జర చూడాలి సార్. మీరు చూస్తే బాగుంటది. రేవంత్ రెడ్డి చూడాలి, మమ్మల్ని చూస్తేనే బాగుంటది. మాకు
చెట్లు కూలిపోయినాయి. నైట్ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, కరెంటు లేవు, నీళ్లు లేవు, అన్నం కూడా వండుకోలే, తినలే. గుడిసెలు కూలిపోతాయని వచ్చి బయట కూర్చున్నాం. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు రాలేదు. మాకు ఇండ్లు కావాలని 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాము. ఇల్లు ఇస్తలేరు, ఇస్తామంటే ఇస్తలేరు. 73 ఇండ్లు ఉంటాయి. 73 ఇండ్లు ఇస్తే గవర్నమెంట్ లాస్ అవుతుందా, బాకీ అవుతుందా, అప్పుల పాలవుతుందా? మాకు కనీసం నైట్ నుంచి గిన్ని నీళ్ళు లేవు. ఒక అన్నం ప్యాకెట్ తెచ్చి చిన్న లేరు రే రాజకీయ నాయకుడు. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మమ్మల్ని రోడ్డు మీదకి ఎందుకు వేస్తారు? మాకు ఇండ్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మాకు న్యాయం జరగాలి అంతే. ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు, మాకు న్యాయం జరగాలి, ఇండ్లు కావాలి. చూసారు కదా, ఇది వాళ్ళకు ఖచ్చితంగా పక్కా ఇల్లు ఇచ్చిన హామీ ప్రకారం కావాలనే విధంగా వాళ్ళు ధర్నా చేయడం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇళ్ళ సమస్య కాదు, బేసిక్ ఆ టాయిలెట్స్, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేకపోవడమే చాలా ఇబ్బందికరం, చాలా దౌర్భాగ్యకరం. ఎందుకనంటే దాదాపు వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే ఒక వారం రోజుల నుంచి స్నానం చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్వతహాగా నిర్మించుకున్న ఏవైతే ఆ టాయిలెట్స్ ఉన్నాయో అవి ఈ వర్షాల కారణంగా కుప్పకూలిపోయే పరిస్థితి అనేది ఏర్పడదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇల్లులో నీళ్ళు వచ్చేసినాయి సార్. అన్నం తినలే, రగ్గులు మొత్తం పండుగలో బయటకు వచ్చి కూర్చున్నాం సార్. మాకు కరెంట్ ఇలా పోయింది సార్. భయం వేసి మళ్ళీ కట్టబడతాను, ఇల్లు కూలిపోతాం భయపడి బయటకు వచ్చి కూర్చున్నాం సార్. మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. ప్రభుత్వం ఇల్లు కట్టాలని కోరుకుంటున్నారు అంతే సార్. మాది ఫుల్ సార్. మొత్తం ఇల్లు అంటే నీళ్ళు పోతున్నాయి సార్. ఇంట్లోకి వాన పడిన మొత్తం జర అయితే మేము చనిపోయేటోళ్ళం సార్. కట్టి చెట్లు ఇరిగిపోయి మొత్తం గుడిసెల పైన పడ్డాయి సార్. గాయమైంది సార్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి కాలు ఇంజూర్ అయింది సార్. మోర్లో పడితే తీసుకొచ్చి కడిగినాం. ఇప్పుడు కానీ రాత్రి వానలు కొట్టుకొని పోయిండు మోర్లు. ఎక్కడ కరెంటు లేదు, చెట్లు కూలిపోయినాయి. పోనీ కన్నా దబ్బున్నాం వాటి అందరం అయితే అంతే అని లాటుకొచ్చినాం. పిల్లగాని లాటుకొచ్చి ఇట్లా వాటి అంగి వాటి గుంజినాం. ఏం పరిస్థితి సార్ మాది. ఈ రోజులో అయినా వాడండి అడే ఏం చేస్తుండ వచ్చి మాకు. చూసారు కదా, ఒకసారి ఆ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా వీళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆ ఇల్లును చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే అతి వర్షాల కారణంగా రాత్రి ఆ యొక్క బాలుడు డ్రైనేజీలో పడిపోతే పైకి లేపిన పరిస్థితి ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్స్ మా దగ్గర ఉన్నాయి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం మనం క్లియర్ చూస్తున్నాం. సరే ఒకసారి ఇల్లును చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఈ ఇల్లులు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని ఒకసారి చూస్తే ఇక్కడ మనకు వాతావరణం అంతా అర్థమైపోతుంది. నిజంగా అంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి చెప్పండి. అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ మీకు? మాకు ఎక్కువ అంటే వాన పడితే ఇల్లు మొత్తం కాడుతుంది అన్న. ఇంకా గుడిసెలు కూడా అప్పుడప్పుడు కరెంట్ ఉండదు చాలా సార్లు. చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నైట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇంట్లో. వల్ల మాకు ఇక్కడ ఉన్న గుడిసెల పైన చెట్లు ఇరిగి పడిపోవడం వల్ల మా ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. ఆ చెట్లు పడిన వల్ల మీకు రేకులు కూడా ఇరిగిపోయినాయి. నైట్ కరెంట్ లేదు, మొత్తం ఇంట్లో నీళ్ళు నిండిపోవడం వల్ల మాకు తినడానికి ఫుడ్ కూడా లేదు. ఇప్పటివరకు తిండి కూడా తినలే మేమేమి. ఒక గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఎవరైనా ప్రభుత్వం ఎవరు వచ్చి మాట్లాడి మమ్మల్ని ఏం సాయం చేయలే. ఎట్లా బతుకున్నారా చచ్చిపోయారా అని కూడా చూడలే మమ్మల్ని. ఇక్కడ ఉండబట్టి మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. నేను పుట్టింది ఇక్కడనే, పుట్టిన 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు మాకు గుడిసెలు ఇస్తా అంటారు కానీ ఇస్తలేరు. ఎవరు వచ్చినా ఇస్తాం అంటారు కానీ ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు. మమ్మల్ని ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు వేయండి మీకు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇక్కడనే ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. కానీ ఇప్పటివరకు అయితే ఇండ్లు అయితే మాకు ఇవ్వలే. మాకు ఇండ్లు కావాలి. వాటర్ కూడా లేవు. నైట్ కరెంట్ పోయింది, కరెంట్ అసలు రానేలేదు. 5 గంటలకు వచ్చింది కరెంట్. ఆ టైం దాకా మేము పండుకోనే లేదు, అన్నం కూడా తినలే ఇప్పటి వరకు. మమ్మల్ని చిన్న పాపలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంటు లేదు, వాళ్ళకి ఆక్సిజన్ గాలి కూడా లేదు. చెట్లు మొత్తం ఇంటి పైన పడుతున్నాయి, కరెంటు సకలే, వైర్లు ఉన్నాయి గుడిసెల పైన. ప్రభుత్వం వస్తుంది కానీ ఇట్లా మీటింగ్స్ అవుతున్నాయి కానీ మేము మీటింగ్స్కి పోతున్నాం, వాళ్ళ ఇంటికి పోతున్నాం కానీ ఒక్కరు సాయం చేస్తలేరు. ఇప్పటి వరకు చేసినప్పుడు మేము కట్టిస్తాం అంటున్నారు కూడా. అలాగే కట్టించారు మా ముంగట వచ్చిన వాళ్ళం కానీ మాకు ఏం కట్టిస్తలేరు. అడిగినారా ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా మిగతా వాళ్ళు కానీ ఇక్కడైతే పట్టించుకుంటలేరు అన్న. అది కట్టి సుమారు 5 years అవుతుంది. ఇక్కడ కట్టిమంటే కట్టిస్తారు కానీ మీటింగ్లకు పిలుస్తారు. ఎన్ని పేపర్లు ఇచ్చేసి వచ్చినామో ఇప్పటి వరకు లెక్క లేవు. ఎన్ని మీటింగ్లో పిలుస్తారు కానీ మేము అక్కడ లేము.
అక్కడ అని చెప్పి ఏదో ఒకసారి చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు మమ్మల్ని. అంటే మీరు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అందరినీ కలుస్తున్నాం, అందరి దగ్గర అన్ని పేపర్లు ఇస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు ఇండ్లు ఏంటంటే ఇస్తాం ఆ టైంలో పోయి అడిగినప్పుడే ఇస్తామని అంటారు. కానీ ఇప్పటివరకు అయితే ఇండ్లు అయితే ఇవ్వలేరు మాకు. మాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళకన్నా ముందు వచ్చిన వాళ్ళు మాకు ఇవ్వలేరు ఇప్పటి వరకు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నిజంగా చూద్దామా సార్, నిజంగా ఇల్లు ఎట్లా ఉన్న పరిస్థితి ఎట్లా ఉందో చూపిస్తారా ఒకసారి? సరే రండి. రైట్, వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే వాటర్ సప్లై సరిగ్గా లేక, కరెంట్ సప్లై సరిగ్గా లేక ఈ ఇళ్లలో ఎన్నో ఇబ్బందులు అయితే అంటారు. వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవని చెప్తాను. నిజంగా ఇల్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఓకే దా చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ రేకులన్నీ కూడా అంటే మీరు వేసుకునే ఈ కట్టెలు పెట్టి ఇట్లా సపోర్ట్ ఉంది. ఓకే, అంటే అతిగా భారీ వర్షం పడడం వల్ల మీకు అట్లా కట్టెలు ఇరిగిపోయి చెట్టు ఉండే అన్న, ఆ చెట్టు కూడా ఇరిగిపోయి దానిపైన పడడం వల్ల అది ఇరిగిపోయింది. ఆ చెట్టు నైట్ మేము ఇంట్లోనే అండి, మా ఇల్లే. ఎంత మంది ఉంటారు నాన్న ఇలా? ఇంట్లో 5 members ఉంటాం. ఇంత చిన్న దాంట్లో 5 ఇబ్బంది అయితే లేదన్నా? ఇబ్బంది అవుతుందన్న, ఎంత వేసినా ఇంతే. నైట్ వాన పడ్డది అయితే మేము ఇంట్లోనే చూస్తున్నాం, అది కట్టి ఇరిగిపోయినుండే. నైట్ వాన పడడం వల్ల అది చెట్టు ఇరిగిపోవడం వల్ల మేము బయటికి వెళ్ళిపోయినాం. నైట్ వానలు తడుచుకుంటూనే ఉన్నాం మేము. నైట్ వానలు మొత్తం ఆ చెట్టు ఎప్పుడు ఇరిగి పడ్డదో అప్పటి నుంచి బయటనే ఉన్నాం మేము. నైట్ దాకా వాన ఆగిపోయేంత దాకా నైట్ మొత్తం ఇంకా కరెంటే లేదు. మేము అన్నం కూడా వేసుకోలేదు, ఇప్పటి వరకు కూడా అన్నం చేయలే. ఇంట్లో అన్నం కూడా ఇంట్లో ఇప్పటి వరకు లేదు, కరెంట్ కూడా లేదు. నైట్ 5 o'clock మార్నింగ్ 5 o'clock వచ్చింది కరెంట్. మీరు ఆడపిల్లలు ఇంకా చాలా ఇబ్బంది కదా నాన్న. ఒక్క 2 వాష్రూమ్లు ఇన్ని గుడిసెలు. ఇప్పుడు ఎన్ని గుడిసెలు ఉన్నాయి మొత్తం? 75 గుడిసెలు. 75 గుడిసెలు. నైట్ చెట్టు ఇరిగి పడ్డది ఇది పైన. 75 గుడిసెలు ఉంటాయి ఇక్కడ. ఒకటే వాష్రూమ్ లో అందరు పోతారు. ఇక్కడ 75 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇప్పుడు 75 గుడిసెల్లో మొత్తం అంటే ఎంత మంది ఉంటారు మొత్తం అందరు కలిసి? ఉంటారు ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఇట్లా ఉంటారు. ఒక 7 members దాకా ఉంటారు. మా ఇంట్లో మేము 7 మంది ఉన్నాం. 4 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ. మేమే 7 మంది ఉన్నాం. మాకు ప్లేస్ సరిపోదు, అయినా అట్లనే వండుకుంటాం మేము. అక్కడ ఒక ముసలాం ఉంటుంది గుడిసెలు. ఆ గుడిసెలో కూడా నీళ్ళు వచ్చినాయి. నైట్ కరెంట్ లేదు. 5 గంటలకు మార్నింగ్ 5 o'clock వచ్చింది కరెంటు. నైట్ ఫుడ్ కూడా ఇప్పటి వరకు కూడా ఫుడ్ తినలే మేము. ఒక్కరు వచ్చి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు బతుకుర్రా చచ్చిపోయారా అని కూడా చూడలే మమ్మల్ని ఎవరు. మాకు ఇండ్లు కావాలి ఫస్ట్. ఇల్లు చెట్లు పడ్డాయి, ఆ ముసలోళ్ళకి కష్టం అవుతుంది, కరెంటు లేదు వాళ్ళకి. ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళే వాష్రూమ్స్ ఉంటాయి. బయట అయితే 2 ఉన్నాయి, దాంట్లో వెళ్తారు. కొంతమంది ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఒక మోరీ చేసుకురు, దాంట్లోనే చేసుకుంటారు. కొంతమంది ఏదే ఇంట్లో ఉంటారు, అదే ఇంట్లో వాష్రూమ్, అదే ఇంట్లో. కష్టం అనిపిస్తలేదు అన్న అట్లా ఉండడం? కష్టం అనిపిస్తుంది కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని చూస్తలేరు, మాకు ఇల్లు ఇస్తలేరు. ఎందుకు మా పైన ఎందుకు అంత కక్ష? మీకు ఇయ్యాలి కదా మాకు ఇండ్లు. చూసిరు కదా, ఇది అంటే ఈ చెల్లెళ్ళు చెప్తున్న అంశం చూడొచ్చు. అంటే ఎదిగిన వయసుకు వచ్చిన ఆడబిడ్డలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇంకా తీరని కష్టాలు ఎన్నో ఉంటాయి. అట్లాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ది గ్రేట్ హైదరాబాద్ సిటీలో, అంటే ది గ్రేట్ తెలంగాణలో ఇంకా ఈ బాగ్లింగంపల్లిలో చూస్తే ఇదే వాష్రూమ్, ఇదే ఇల్లు దాదాపు 75 గుడిసెలకు, 75 కుటుంబాలకు ఒక 2 వాష్రూమ్లు. అంటే మనం ఇమాజిన్ చేయొచ్చు, ఒక 4 పోయేస్తేనే ఒక వాష్రూమ్ మనకు వెంటనే వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సహజంగా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. అట్లాంటిది 75 కుటుంబాలకు ఒక్కొక్క గుడిసెలో దాదాపు వీళ్ళే ఒక 7-8 మంది ఉంటున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి కుటుంబాలకు ఒక 2 వాష్రూమ్లు ఎట్లా సరిపోతాయి నిజంగా అంటే అని ఆలోచించాలి. ఈ వాష్రూమ్స్ వల్ల స్కూల్ కల్లా కూడా లేట్ వెళ్తారు. లైన్ కట్టి మేము స్నానాలు చేసుకొని రెడీ అయ్యే టైం అయిపోతుంది స్కూల్ కి. కొంతమంది స్కూల్కి వెళ్ళి వాపస్ వచ్చేస్తారు, కొంతమంది స్కూల్లో పనిష్మెంట్లు తీసుకుంటారు, కొంతమంది స్కూల్స్కి వెళ్తలేరు. చదువు కూడా దూరం అవుతుంది, చదువుకొని కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. కరెంట్ లేకపోతే బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందన్న. కరెంట్ లేకపోతే బయటికి వెళ్తాం, దాని స్కూల్ హాలిడే కొట్టాలి. ఇంకా నెక్స్ట్ డే మా స్కూల్లో టీచర్ ఏమో మీరు చదవాలి అదే అని వాళ్ళు అంటారు. మాకు ఈ పరిస్థితులు చూస్తే ఇట్లున్నాయి. నైట్ చదువుకోనికి అసలు ఇదే ఉండదు మాకు. కరెంటు పోతే ఇంకా అసలు బయటనే ఉండాలి మేము. కరెంట్ అసలు ఉండనే ఉండదు కరెంటు. ఒకసారి కరెంట్, దోమలు, అన్ని పురుగులు అన్ని ఉన్నాయి ఇంట్లో. పండుకొని ఇంక లేదు. నాకైతే ఎలుకలు ఎన్ని కానీ మా ఇంట్లో అయితే కాళ్ళు చేతులు అన్ని కొరికినాయి మాకు.
చూసిరు కదా, ఇది వాళ్ళు చెప్తున్న అంశం చాలా స్పష్టంగా. అంటే ఇల్లు ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడమే ఒక బాధ అని అనుకుంటే, ఇక్కడ దోమలు, ఈగలు, పురుగులు, కొన్ని ఎలుకలు కూడా, మన ఇంటికి ఒక ఎలుక వస్తేనే మనం తట్టుకోలేము. అంటే ఆ ఎలుకను చూస్తేనే ఒళ్ళంతా జరులు బారినట్టు అవుతుంది. అట్లాంటి ఎలుకలు వీళ్ళు అంటే పడుకున్న సమయంలో వచ్చి వాళ్ళ కాళ్ళు కొరకడం, ఏళ్ళు కొరకడం ఇలాంటివి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది. అంటే మనం 4th సిటీ అని ఒక పెద్ద నినాదాన్ని ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రభుత్వాన్ని నిర్మిస్తా ఉన్నా, నేను ఒక గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఎలాంటి పిల్లలకి చిన్న బేబీస్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ పండబెట్టి బయటకు వస్తే మొత్తం ఎలుకలు కరిచిపోవడం. ఇక్కడ చిన్నపిల్లలకి ఒక 5-6 మెంబర్స్కి కరిచినవి, పురుగులు ఎక్కడం, చాలా దోమలు, మొత్తం కొంతమందికి ఎలర్జీ వచ్చేసింది మస్కిటో నుంచి. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఇంకా రాలేరు. కొంతమందికి అయితే అసలు చిన్నపిల్లలకి తిండి లేక, పాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది దోమలు గడిచి, పురుగులు గడిచి, మచ్చర్స్ అవన్నీ ఎక్కి ఇట్లా బొబ్బలు వచ్చేసినాయి చిన్న పిల్లలకి. వాళ్ళు ఇంకా బ్రీతింగ్ కూడా తీసుకుంటారు, అంత దోమలు ఉన్నాయి. కండ్ల వెళ్ళడం, నోట్లో వెళ్ళడం, చాలా ఇబ్బందులు. పురుగులు, మస్కిటో అన్నీ మొత్తం గడిచినాయి. ఎలుకలు అయితే ఇంత పెద్ద ఉండి చిన్నపిల్లలకి గడిచినాయి. వాళ్ళకైతే ఇంకా ట్రీట్మెంట్ కూడా లేదు, దొరుకుతలేదు ఆ ఎలుకల కోసం. చూసారు కదా, ఇది అంటే ఒక వీళ్ళకంటే సర్టెన్ ఏజ్ అనేది ఏం లేదు. 70 ఏళ్ళ వాళ్ళకు కానీ, 50 ఏళ్ళ వాళ్ళకు కానీ, 20 ఏళ్ళ వాళ్ళకు కానీ, అటు చిన్న పిల్లలకు కానీ, అప్పుడే పుట్టిన బిడ్డలకు కానీ, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ సమస్యలే. అంటే అటు చిన్నపిల్లలకేమో పురుగుల నుండి, దోమల నుండి సమస్య, ఎదిగిన ఆడబిడ్డలకి వాష్రూమ్ నుండి సమస్య, కాస్త చదువుకుందామని మంచిగా ఏదో జీవితంలో బాగుపడదాం అనుకునే వాళ్ళు కనీసం చదువుకోవడానికి కరెంటు కూడా లేకపోతే ఇది పరిస్థితి. అంటే అప్పుడు అంబేద్కర్ ఏం చేసిండు నిజంగా అంటే వెలివేయడం వల్ల, ఆయనకు బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వీధి దీపాల కింద చదువుకొని రాజ్యాంగాన్ని రచించి అంటే అందరికీ అణగారిన వర్గాలకు కానీ అన్నిటికీ అన్ని అందించిండు. అన్ని అందించిన తర్వాత కూడా నిజంగా ఇంకా చదువుకోవడానికి సరైన కరెంటు కూడా లేదంటే ఇక వీళ్ళ పరిస్థితి చూడొచ్చు. రైట్, చూద్దాం. ఇదే వాష్రూమ్ అవి రెండే. ఈ రెండింటిని మీరు 70 కుటుంబాలు వాడుతూ ఉన్నాయి. ఈ 2 వాష్రూమ్లను ఆ 2 వాష్రూమ్లను అందరు ఇక్కడనే చేసుకుంటారు. 75 కుటుంబాలు ఇక్కడనే ఉంటారు. మార్నింగ్ స్కూల్స్ కూడా వెళ్ళరు. ఈ లైన్ కట్టి పోవాలి, ఒక వెనకాల ఒకరు పోవాలి. దీనివల్ల స్కూల్స్ కూడా బంద్ చేస్తారు. చాలా మంది స్కూల్స్కి వెళ్తలేరు కూడా ఇక్కడ పిల్లలు. చదువుకొని కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాన పడితే మేము బయట వచ్చి ఉండాల్సి వస్తుంది కరెంట్ లేక. నైట్ అయితే మరీ ఘోరంగా అయింది మాకు ఇంట్లో. నైట్ అసలు నల్లు వచ్చినా నీళ్ళు పట్టుకోలేము మేము. తిననికే తిండి కూడా లేవు, తాగనికే నీళ్ళు కూడా లేవు మా ఇంట్లో. అన్ని ఖాళీ అయినాయి. చూసారు కదా, ఇది పరిస్థితి. అంటే మొత్తానికి ఇప్పుడు వీళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా మనం. అంటే రోడ్ల మీద సులభ కాంప్లెక్స్ నిర్మించడం కావచ్చు, లేకపోతే స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని ఎత్తుకొని ప్రపంచాన్ని మొత్తం, ఈ దేశాన్ని మొత్తం అభివృద్ధి ప్రదంలో నడిపిస్తామని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసుకుంటే కేవలం ఉన్నది 2 వాష్రూమ్లు. ఆ 2 వాష్రూమ్లకు 70 కుటుంబాలు యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడో పొద్దున తెల్లవారుజామున లేచి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందంట. లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకడు వాష్రూమ్ యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుందంట. ఇంకా కూడా అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇది బాగ్లింగంపల్లి, మళ్ళీ ఎక్కడ శివారు ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో మనం రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు నల్లమల్ల అడవి ప్రాంతాల్లో కూడా లేము. ఇది హైదరాబాద్ సెంటర్లో, ఇక్కడే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంటుంది దాని పక్కనే ఇది భగత్ సింగ్ నగర్. ఇలాంటి హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి చూడడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే వీళ్ళు కలెక్టర్ని కానీ, ఎంఆర్ఓని కానీ కలవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే అక్కడ ఇల్లులు నిర్మించడానికి ఇవ్వడానికి కుదరదు, మీరు ఇంకొక కొత్త ప్రదేశాన్ని వెతుక్కొని మాకు వచ్చి చెప్పండి, ఇదే హైదరాబాద్లో అక్కడ ఇల్లులు కట్టిస్తూ ఉంటారు. అంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఇల్లు కట్టియలేని ప్రభుత్వం, ఇల్లు కట్టియలేని అధికారులు ఇంకో కొత్త ప్రదేశాన్ని వీళ్ళు వెంటనే వెతుక్కొని వచ్చి అక్కడ ఇల్లులు కావాలంటే నిర్మిస్తుందని గ్యారంటీ ఏంటి? ఎట్లా బిలీవ్ చేస్తారు? హౌ ఫులిష్, ఎంత సిల్లీగా అనిపిస్తుంది, ఎంత కామెడీగా అనిపిస్తుంది. దయచేసి దీని పట్ల స్పందించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక కొలిక్కి వచ్చి వాళ్ళకు ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఎన్నో మిగిలిపోయినవి కూడా ఉన్నాయి. అంటే శిథిలావస్థలో పడిపోయినాయి అని ఎన్నో చెప్పడం, ఈవెన్ వార్తాపత్రికల్లో, పేపర్లలో, న్యూస్ ఛానల్లో, మీడియాలో కూడా రావడం మనం ఎన్నోసార్లు చూసినాం. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు పడావు పడిపోయి ఉన్నాయని చెప్పేసి, మరి అట్లా పడాబడ్డ ఆ డబుల్ బెడ్రూమ్లు అట్లీస్ట్ శుద్ధి చేసి ఇట్లాంటి వాళ్ళకి కేటాయించినా కూడా ఎంతో ఆసరగా ఉంటుంది కదా. వాళ్ళ వయసు చూడొచ్చు. అంటే మామూలుగా ఒక ఎదిగిన ఆడబిడ్డకి ఒక బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఇట్లా ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఇంకా కూడా ఇట్లా రేకులకు పరదాలు కప్పుకొని బాత్రూమ్ యూజ్ చేసుకునే పరిస్థితి ఉన్నదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దీనికి సమాధానం వెంటనే దొరుకుతుంది. థ్యాంక్ యూ.